Hi students, welcome to Unique Study Circle online classes. So ఈ సెషన్లో మనము సండే గ్రాండ్ టెస్ట్ సంబంధించి 72కి సంబంధించి పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యావరేజ్కి సంబంధించింది. సో 1 to 25 ఒక వీడియోలో ఉన్నాయి. నెక్స్ట్ 26 నుంచి 50 వరకు ఒక వీడియో ఉంది. The average marks scored by 2/7 of the number of students in a class is 52, while the average scored by 3/7 of the number of students is in the class is 57. If the average scored by the remaining students is 41, then find the average marks scored by the whole class is అన్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే 2/7 అనేది ఒక పార్ట్ ఉంది, నెక్స్ట్ 3/7 అనేది ఒక పార్ట్ ఉంది. అంటే 2/7 3/7 అంటే 5/7 పోతే బ్యాలెన్స్ కూడా ఏముంటుంది, 2/7 ఉంటుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 7 పార్ట్స్ అనుకున్నప్పుడు అందులో ఫస్ట్ది 2 పార్ట్స్ ఉంది, సెకండ్ది 3 పార్ట్స్ ఉంది, నెక్స్ట్ది కూడా 2 పార్ట్స్ ఉంది. సో ఎవరిది వాళ్ళకి యావరేజ్ ఇచ్చాడు క్లియర్గా. ఫస్ట్ వాళ్ళది 52 ఇచ్చాడు యావరేజ్, సెకండ్ వాళ్ళది 57 ఇచ్చాడు, అండ్ థర్డ్ వాళ్ళది వచ్చేసి 41 ఇచ్చాడు. ఓవరాల్ ఏంటో మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 52, 57, 41 ప్లేస్లో మనం ఏదో ఒక నెంబర్ కూడా యావరేజ్ అజ్యూమ్ చేయొచ్చు, లేదంటే చిన్న నెంబర్గా డైరెక్ట్ ఇంటూ చేయొచ్చు. ఇది 104 అవుతుంది, ఇది 171 అవుతుంది, ఇది 82 అవుతుంది. సో టోటల్ వచ్చేసి ఇది 7 అవుతుంది, ఇది 15 అవుతుంది, 357 అవుతుంది. సో టోటల్ 7 పార్ట్స్ అవుతుంది. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 357/7 అంటే 7 × 5 7 × 1. సో 51 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. The average runs scored by 2 batsmen A and B in 7 innings is 27 and 39 respectively. If their average in the next innings is increased by 3 and 2 respectively, then what is the difference between the runs scored by both of them in 8 innings? ఓకే, ఇక్కడ ఏ అనే పర్సన్ ఒకడు ఉన్నాడు, బి అనే పర్సన్ ఒకడు ఉన్నాడు. ఏ అనే పర్సన్ 7 ఇన్నింగ్స్లో వన్ యావరేజ్ ఎంత ఉందంటే 27 ఉంది. బి అనే పర్సన్ కూడా 7 ఇన్నింగ్స్లో యావరేజ్ వచ్చేసి ఎంత ఉంది, 39 ఉంది. ఏ అనే పర్సన్ యావరేజ్ 27 ఉంది, బి అనే పర్సన్ది 39 ఉంది 7 ఇన్నింగ్స్కి. 8th ఇన్నింగ్స్ స్కోర్కి వెళ్ళేసరికి వన్ యావరేజ్ 3 పెరిగింది, వీని యావరేజ్ 2 పెరిగింది. అంటే 8th ఇన్నింగ్స్కి వచ్చేసరికి వింది ఏ అనే పర్సన్ 8th ఇన్నింగ్స్కి వచ్చేసరికి యావరేజ్ 7 ఇన్నింగ్స్ మీద 27 ఉంది. 8th ఇన్నింగ్స్కి వచ్చేసరికి మన యావరేజ్ 3 ఇంక్రీజ్ అయింది, అంటే 8 × 30 అయింది. అలానే బి అనే పర్సన్ కూడా 8 ఇన్నింగ్స్కి వచ్చేసరికి 2 ఇంక్రీజ్ అయింది, అంటే 39 ఉన్న యావరేజ్ ఏమైంది 41 అయింది. అంటే వీళ్ళకు 7 ఇన్నింగ్స్ యావరేజ్ ఇచ్చాడు, ఇక్కడ 7 ఇన్నింగ్స్ యావరేజ్ ఇచ్చాడు. 8th ఇన్నింగ్స్కి వెళ్ళేసరికి యావరేజ్ ఆ పర్సన్ది ఫస్ట్ పర్సన్ది 3 ఇంక్రీజ్ అయింది, సెకండ్ పర్సన్ది 2 ఇంక్రీజ్ అయింది. అంటే 8 ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసి 240 అవుతుంది. 27 × 7 అంటే ఇది 140 + 149 189 అవుతుంది. 189 అంటే ఇక్కడ వచ్చేసి 11 ఉంది, ఇక్కడ 240 ఉంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అంటే 51. అంటే వీడు 7 ఇన్నింగ్స్ 8th ఇన్నింగ్స్ డిఫరెన్స్ ఎంత అంటే వీడు 8th ఇన్నింగ్స్లో చేసిన స్కోర్ ఎంత అంటే 51. మరి వీడు ఇక్కడ 3 × 4 32 328 అవుతుంది. 7 × 40 అంటే 280. 280లో 70 వెళ్ళిపోతే మనకు 273 అవుతుంది. అంటే 8 ఇన్నింగ్స్ టోటల్ 320 అవుతుంది, వింది 273 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది చూస్తే 8 - 3 అంటే 5 అవుతుంది, 12 - 7 అంటే 5 అవుతుంది, 55 అవుతుంది. అంటే ఈ ఏ అనే పర్సన్ 8th ఇన్నింగ్స్లో స్కోర్ ఎంత ఉంది 51 ఉంది. బి అనే పర్సన్ది 8th ఇన్నింగ్స్లో స్కోర్ ఎంత ఉంది 55 ఉంది. వీళ్ళిద్దరి పర్సన్స్ 8th ఇన్నింగ్స్లో డిఫరెన్స్ ఏందంటున్నాడు. సో 55కి 51కు డిఫరెన్స్ చూస్తే మన ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. సో 4 అనేది మనకు 4th ఆప్షన్లో ఉంది. ఓకే రైట్ అండి. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. దట్ మీన్స్ 28th. A sum of rupees 57,800 is divided among x, y, z such that the ratio of x and y is 10:9, y and z is 10:11. If the difference of the shares of z and x is a - 170, then the value of a is. ఓకే, ఫస్ట్ ఏమీ లేదు, 57,800 రూపీస్ని ఎక్స్, వై, జెడ్ అనే 3 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. XY యొక్క రేషియో 10:9 ఇచ్చారు, YZ యొక్క రేషియో 10:11 ఇచ్చారు. దీని ప్రాపర్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇది 10 × 10 అంటే 100, ఇది 90, ఇది 99. సో X/Y/Z అనే రేషియో ఏమొచ్చిందంటే మనకు 100:90:99 ఉంది. సో ఇది 90 90 180,
289 అవుతుంది టోటల్ రేషియో. ఈ 289 పార్ట్స్ వాల్యూ అమౌంట్లో క్వశ్చన్ 57800 ఇచ్చారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే జెడ్ అండ్ ఎక్స్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 100 అనేది ఎక్స్ ఉంటే జెడ్ అనేది 99 ఉంది. సో ఆ డిఫరెన్స్ అనేది 1 అవుతుంది. సో 289 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 57800 అయితే 1 పార్ట్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 289 పార్ట్స్ వాల్యూ 57800, then 1 part. Difference of x and z, that means 199. So 289 2లో 578 అవుతుంది. సో 200 అవుతుంది. సో డిఫరెన్స్ వచ్చేసి 200 అవుతుంది. ఎక్స్ జెడ్ యొక్క షేర్స్ డిఫరెన్స్ 200 అవుతుంది. కానీ అది క్వశ్చన్లో మనకు A-170 అని చెప్పారు. సో A-170 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 200. దెన్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది 370 అవుతుంది. ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు, అది 370కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 numbers are in the ratio 5:7. If 17 is subtracted from each of the new numbers, then the new numbers are in the ratio 19:30. If x is added to the each of the original numbers, then the ratio becomes 35:46. Find the value of 2x plus 15. ఫస్ట్ బేసిక్గా మనం ఏం చూడాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క రేషియో ఏముంది 5:7 ఉంది. 17 అనేది సబ్ట్రాక్ట్ చేసినాం ప్రతి నెంబర్ నుంచి. అప్పుడు కొత్త రేషియో ఏమవుతుంది 19:30 అవుతుంది. ఇంతవరకు ఆలోచించి ఆ నెంబర్స్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత మనలో క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమని చూద్దాం. 2 నెంబర్స్ యొక్క రేషియో 5:7 ఉంది. అంటే ఒక నెంబర్ 5x అవుతుంది, ఒక నెంబర్ 7x అవుతుంది. 17 తీసేస్తున్నాం ప్రతి నెంబర్ నుంచి. సో -17 దెన్ ద న్యూ రేషియో విల్ బికమ్స్ 19:30. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్లో అబ్జర్వ్ చేద్దాం. 30 × 5 అంటే 150x అవుతుంది. సో 19 × 7 అంటే 163x అవుతుంది. 19 × 7 అంటే 70 + 63 163x అవుతుంది. మళ్ళీ 17 × 3 51 అవుతుంది. 510 అంటే ఫస్ట్ ఎక్స్లోనే అబ్జర్వ్ చేస్తున్నాను, తర్వాత కాన్స్టెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను. 17 × 3 అంటే 51 510 అవుతుంది. 19 × 17 అంటే 19 × 17 9 × 7 63 16 6 22 1 × 1 1 + 2 323 అవుతుంది. ఇది 323 అవుతుంది మనకు. ఓకే 323 అవుతుంది. ఇక్కడ ఇది -a, ఇది -a, ఇది +a, ఇది +a. సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 150కి 163కి డిఫరెన్స్ 13x. సో 510కి 323 కంటే 10 - 3 7 అవుతుంది. సో 10 - 2 8 అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి 4 ఉంటుంది. 187 అవుతుంది. 13x = 187. సో 13 × 1 13 5 వెళ్ళిపోతుంది. 13 × 1 13. సో 57 అవుతుంది. 163 + 15x. సో ఫస్ట్ నెంబర్ 5x 17x 7x అగైన్ 17 తీసేస్తే 19:30. 150x అండ్ 70 + 63. సో 70 + 63 అంటే 133 అవుతుందండి. ఇది ఈ వాల్యూ 133 అవుతుంది. 133కి సో 133 అవుతుంది ఎక్స్. ఇక్కడ మనకు 17 × 19 × 7 70 + 63 133 అవుతుంది. 133xకి 150xకి మనకు డిఫరెన్స్ వచ్చేసి 17x అవుతుంది. 17x = 187 అంటే 17 1లో 17 1లో. సో ఎక్స్ వాల్యూ అనేది 11 వచ్చింది. ఎక్స్ వాల్యూ అనేది 11 వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆ నెంబర్స్ 5 × 11 7 × 11 చేస్తున్నాం. 5 × 11 7 × 11 ఇది 55 అవుతుంది. ఇది 77 అవుతుంది. 55 అనేది ఒక నెంబర్ ఉంది, 77 అనేది ఒక నెంబర్ ఉంది. బట్ ఈ నెంబర్స్కి ఇవి రేషియో కాదు, నెంబర్స్ ఇవి. ఈ నెంబర్స్కి ఎక్స్ అనేది మనం యాడ్ చేస్తే బేసిక్గా రేషియోతో పాటు తీసుకున్న ఎక్స్ వేరు, క్వశ్చన్లో యాడ్ చేయమంటున్న ఎక్స్ వేరు. అప్పుడు వస్తున్న రేషియో 35:46. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ అబ్జర్వ్ చేయాలి. ఇది 46x, ఇది 35x. సేమ్ సైన్ ఉంది కాబట్టి డిఫరెన్స్ చూడాలి. 11x అవుద్ది. ఓకే తర్వాత వచ్చేసి 46 × 55 చూద్దాం. 55 × 46 చూస్తే 6 × 5 30 30 + 20 50 53 20 25 ఈ వాల్యూ 2530 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 46 × 55 అంటే 2530 అవుతుంది. 77 × 35 చూద్దాం. 35 × 7 అంటే 7 × 5 35 245 అవుతుంది. అగైన్ 245. సో 596 2695 అవుతుంది ఇది. సో మనం మల్టిప్లై చేస్తే
ఈ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే 2530 వస్తుంది. ఈ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే 2695 వస్తుంది. 2695లో 2530 తీసేద్దాం. 5 - 0 అంటే 5 అవుతుంది. 9 - 3 అంటే 6 అవుతుంది. 6 - 5 అంటే 1 అవుతుంది. సో 11 × 1 11 × 5. సో x అనేది ఏమవుతుందంటే 15 అవుతుంది. క్వశ్చన్లో ఏం చెప్పారు మనకు? 2x + 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2x అంటే 2 × 15 + 15. సో 2 × 15 30 అవుతుంది. 30 + 15 45 అవుతుంది. సో 45 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 30. 4 times the difference in ages of Chaman and Aman is 1 more than the age of Naman. Percentage of Aman age is to the Chaman's age is 75%. If ratio of Naman's age 5 years hence to the Chaman's age 1 year ago is 4:3. Find the average of ages of Aman and Chaman. సో క్లియర్గా 3 పాయింట్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్లో. ఏమన్నాడంటే ఇక్కడ చమన్ మరియు అమన్ వయస్సుల తేడాను 4 గింతలు చేయాలి. చమన్ మరియు అమన్ వయస్సుల తేడాను 4 గింతలు చేయాలి. వచ్చే ఏజ్ నమన్ వయస్సుకు 1 year ఎక్కువ అన్నాడు. అదొక పాయింట్ చెప్పాడు మనకు. తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే చమన్ వయస్సు యొక్క 75%కి సమానం. ఎవరిది? అమన్ది. అమన్ వయస్సు చమన్ వయస్సులో 75% అని ఒక పాయింట్ చెప్పాడు. అంటే 25/3లో 25/4. అమన్ ఉన్న దగ్గర 3/4 C రాయాలి. అదొక పాయింట్ చెప్పాడు. తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ చెప్పాడు. బట్ ఇక్కడ నేను 4 ఆఫ్ చమన్ అట్లనే తీసుకుంటున్నాను. అమన్ ఉన్న దగ్గర 3/4 C తీసుకున్నాను. ఈక్వల్స్ టు n+1. ఈ ఈక్వేషన్లో మనం అమన్ ఉన్న దగ్గర 3/4 C తీసుకున్నాం. ఎందుకంటే అమన్ వయసు చమన్ వయసులో 75% అన్నాడు కాబట్టి. సో ఇది 4C - 3C అంటే 1C. 1C/4 ఈక్వల్స్ టు n+1. సో దీని నుంచి 4 క్యాన్సిల్ అవుతుంది. సో C ఈక్వల్స్ టు n+1 లేదా C - 1 ఈక్వల్స్ టు n అవుతుంది. C - 1 ఈక్వల్స్ టు n అవుతుంది. తర్వాత మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడంటే పాయింట్ 5 సంవత్సరాల తర్వాత నమన్ వయసు 1 year క్రితం చమన్ వయసుల రేషియో 4:3 అన్నారు. 5 సంవత్సరాల తర్వాత నమన్ అంటే n+5. 1 year బ్యాక్ చమన్ అంటే C - 1 4:3. కానీ ఆల్రెడీ మనకు C - 1 అంటే ఏం తీసుకోవచ్చు? n. సో n+5 అలానే ఉంటుంది. C - 1 ప్లేస్లో n తీసుకున్నాను. ఈక్వల్స్ టు 4/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 3n, ఇది 4n. డిఫరెన్స్ 1n వస్తుంది. 3 × 5 15 ఒకటే ఉంది కాబట్టి 1 అవుతుంది. ఈ 3n 4n డిఫరెన్స్ 1n. 3 × 5 15. n వాల్యూ 15 వచ్చింది. n వాల్యూ 15 వచ్చిన తర్వాత మనము n వాల్యూ 15 అంటే నమన్ 15 వచ్చిండు. నమన్ 15 వచ్చిన తర్వాత మనము చమన్ కనుక్కోవచ్చు. చమన్ కనుక్కోవాలంటే చూడండి C - 1 ఈక్వల్స్ టు 15 కదా. C - 1 ఈక్వల్స్ టు n ఉంది. అంటే C ఈక్వల్స్ టు 16 అవుద్ది. చమన్ 16 ఉంది. చమన్ వచ్చిన తర్వాత అమన్ కనుక్కోవచ్చు. అమన్ కనుక్కోవాలంటే 3/4 ఇంటూ చమన్, దట్ ఈస్ 16. 3/4 C చమన్. సో 4 × 4 16, 4 × 3 12. సో అమన్ అనేటోడు 12 years ఉన్నాడు. చమన్ అనేటోడు 16 years ఉన్నాడు. నమన్ అనేటోడు 15 years ఉన్నాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది చమన్ అమన్ల యొక్క యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అమన్ ఏజ్ 12 years ఉంది. చమన్ ఏజ్ 16 years ఉంది. వీళ్ళిద్దరి టోటల్ యావరేజ్ కనుక్కోవాలంటే 16 + 12/2 28/2 అంటే 14 years అవుతుంది. సో 14 years అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 31. Abhishek started a business with an initial investment of 1920. After some time, Archit joined the business investing ₹2280. If profit share of Abhishek out of total profit of ₹8600 at the end of the year is ₹4800, then find the time for which Archit made his investment. Okay. అభిషేక్ వ్యాపారం ప్రారంభించడానికి ₹1920 పెట్టుబడి పెట్టాడు. కొంతకాలం తర్వాత ఆర్చిత్ 2280 పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరన 8600 లాభం వస్తే అందులో అభిషేక్ వాటా 4800. అంటే టోటల్ ప్రాఫిట్ 8600లో అభిషేక్ అనేటోడు ఒకడున్నాడు, ఆర్చిత్ అనేటోడు ఒకడున్నాడు. అభిషేక్ యొక్క షేర్ ఎంత ఉందంటే 4800 ఉంది. ఇది ప్రాఫిట్.
అభిషేక్ యొక్క ప్రాఫిట్ 4800 ఉంటే 8600లో మిగిలిన బ్యాలెన్స్ ఎవరు ఉన్నారంటే ఆర్చిత్ ఉన్నాడు. సో ఇది 00, 16లో 8 పోతే 8 ఉంటుంది, 7లో అంటే 3800 ఉంది. సో వీళ్ళ ప్రాఫిట్ రేషియో చూడాలంటే 2 zeros క్యాన్సల్, 224లో 21లో 29లో 24:19 అనేది అభిషేక్ అండ్ ఆర్చిత్ యొక్క ప్రాఫిట్ రేషియో అవుతుంది. బట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది? అభిషేక్ అంటే ఏబి తీసుకుంటున్నాను, ఆర్చిత్ అంటే ఏఆర్ తీసుకుంటున్నాను. సో కొంతకాలం తర్వాత జాయిన్ అయినోడు ఆర్చిత్. ఫస్ట్ అభిషేక్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందంటే 1920 ఉంది. సో 1 time 12 months ఉంది. ఆర్చిత్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 2280 ఉంది. వాని టైం ఏంటో మనకు తెలియదు, ఆ టైం తెలియదు, ఎందుకంటే కొంత మంత్ తర్వాత జాయిన్ అయ్యాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఆ ప్రాఫిట్ రేషియో క్వశ్చన్లో 24:19కి ఈక్వల్ ఉంది. సో మనం 0 క్యాన్సిల్ చేస్తున్నాం, 4తో క్యాన్సిల్ చేస్తే 4 × 4 16, 4 × 8 32, అగైన్ 4 × 5 4 × 7. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే 3 × 1 3 × 19, సో 3 × 4 12. ఓకే, 48 × 4, 48 × 4 అంటే 192 అవుతుంది. 192:19 అనేది ఇక్కడ ఉంది. సో ఇంటూ 19 ఇంటూ టీ, సో ఇక్కడ వచ్చేసి 24:19 ఉంది. సో మనం దీని నుంచి మనము ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ తీసుకోవచ్చు. 2 ratios ఈక్వల్ ఉన్నాయంటే ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి 19 × T ఈక్వల్స్ టు 19 × T × 24 ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు 192 × 19 అని తీసుకోవచ్చు. సో 19 క్యాన్సిల్ అయిపోతుంది. సో 24లో మనకి ఎప్పుడు వస్తుంది అనేది చూస్తే 8 × 3 24, 8 × 2 8 × 4. సో T ఈక్వల్స్ టు 3 8s are 24. అంటే T అనేది 8 months కిందకి కన్సిడర్ అవుతుంది. అంటే T ప్లేస్లో వచ్చిన వాల్యూ 8 అన్నప్పుడు సో ఆర్చిత్ అనేటోడు 8 months పార్ట్నర్గా ఉన్నాడు. ఎంతకాలం తర్వాత వచ్చాడంటే 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? ఫైండ్ ది టైమ్ ఫర్ విచ్ ఆర్చిత్ మేడ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. సో వాడు ఆర్చిత్ ఎంతకాలం తన పెట్టుబడి పెట్టాడు అంటున్నాడు. సో 8 months మన ఆన్సర్ అవుతుంది. ఎంతకాలం తర్వాత జాయిన్ అయ్యాడంటే 4 months అవుతుంది. ఎంతకాలం ఇన్వెస్ట్ చేశాడు అంటే 8 months అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 32. PQR invested rupees 2400, 3200, 1600 respectively in a business for 8 months, 4 months, 12 months respectively. The profit received by R is how much percent more or less than that by P and Q together. Okay, first PQR అనేటటువంటి 3 persons యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది? 2400 ఉంది, 3200 ఉంది, 1600 ఉంది. ఓకే, తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదైతుందో దాన్ని 8తో క్యాన్సిల్ చేసి 8 3s are 8 4s are 8 2s are. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. టైం రేషియో కూడా చాలా క్లియర్గా ఉంది. సో 4 months, 8 months, 12 months, 8 months, 4 months, 12 months, 8 × 3 24, 4 × 4 16, 12 × 2 24. సో ఇక్కడ మనకు టైం రేషియో వచ్చేసి 8 months, 4 months, 12 months అంటే టోటల్ రేషియో వచ్చేసి 8 × 3, 8 × 2, 8 × 3. సో 3:2:3 అనేది మనకు కావలసినటువంటి రేషియో వచ్చేసింది. ఓకే, ఇది ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో ఎలా చెప్తున్నాం? ఇన్వెస్ట్మెంట్ రేషియో టైం రేషియోని మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రాఫిట్ రేషియో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్వశ్చను ఆర్కి వచ్చిన లాభం అంటే 3 parts, పి అండ్ క్యూకి వచ్చిన లాభం కంటే పి అండ్ క్యూ ఎంత ఉంది? 5 ఉంది. ఆర్ ఎంత ఉంది? 3. సో ఆర్ లాభం అనేది పి అండ్ క్యూతో కంపేర్ చేస్తే లెస్సే ఉంది. ఎంత లెస్ ఉంది? 2 ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెస్ పర్సెంట్. లెస్ పర్సెంట్ అంటే డిఫరెన్స్ బై మోర్ వాల్యూ ఇంటూ 100. సో లెస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ బై మోర్ వాల్యూ ఇంటూ 100. సో 5 × 20 100, 20 × 2 40%. సో 40% అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 33. A vessel contains a mixture of syrup and water mixed in the ratio of 13:5 respectively. 144 liters of the mixture is taken out of the vessel and replaced with 1 or 2 liters of water such that the ratio of the syrup to the water in the vessel becomes 8:7 respectively. Then find the initial quantity of water in the vessel. చూడండి మనం ఇది ఒక పాత్ర తీసుకున్నాం. ఈ పాత్రలో సిరప్ అండ్ వాటర్ రేషియో ఎలా ఉంది? 13:5 రేషియోలో ఉంది. సో టోటల్ 18 parts. కానీ దీంట్లో నుంచి మిక్చర్ 144 liters బయటికి తీసాం. అంటే మిక్చర్ 144 liters బయటికి వెళ్ళిందంటే 144/18 వేస్తే ఈచ్ పార్ట్ వచ్చేసి 8 parts అవుతుంది. అంటే 13 × 8 104, 5 × 8 40,
ఇంటూ 8 ఎందుకంటే 18 పార్ట్స్ రేషియో ఏదైతుందో 144కి ఈక్వల్, టోటల్ రేషియో అనేది టోటల్ వాల్యూకి ఈక్వల్. అంటే ఆ మిక్చర్ 144 లీటర్స్ బయటికి తీసాము, అది 18 పార్ట్స్కి ఈక్వల్ అయితే ఈచ్ పార్ట్ 8 అవుతుంది. అంటే 104 సిరప్ బయటికి వెళ్ళింది, 40 వాటర్ బయటికి వెళ్ళింది. సో తర్వాత మళ్ళీ వాటర్ 40 బయటికి వెళ్ళింది, కొత్తగా వాటర్ 102 లీటర్స్ యాడ్ చేసాము అంటున్నాడు. సో ఆ తర్వాత రేషియో ఇచ్చేసి మనకి 8:7 అన్నాడు. బేసిక్గా ఉన్న రేషియో ఏంది సిరప్ వాటర్ అంటే 13:5. బేసిక్ రేషియో 13x 5x తీసుకుంటున్నాం. సో దాంట్లో నుంచి సిరప్ అనేది మనం 104 రిమూవ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి వాటర్ అనేది 40 యాడ్ చేస్తున్నాం. వాటర్ కూడా 40 వెళ్ళిపోతుంది మైనస్, వాటర్ కూడా 40 మైనస్ అవుతుంది. 13x అనేది సిరప్, 5x అనేది వాటర్. 104 సిరప్ బయటికి వెళ్తుంది, 40 వాటర్ బయటికి వెళ్తుంది. తర్వాత ఎక్స్ట్రా వాటర్ 102 యాడ్ చేసాం. అప్పుడు న్యూ రేషియో వచ్చేసి మనకు 8:7 అంటే 8/7 అవుతుంది. 13x మైనస్ 104 బై, సో 40 మైనస్ 102 అంటే ప్లస్ 62 అవుతుంది. 5x ప్లస్ 62 అవుతుంది ఈక్వల్స్ టు 8/7. మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 13 × 7 91x అవుతుంది. 8 × 5 40x అవుతుంది. సో ఇక్కడ x ప్లస్ ఉంది, ప్లస్ ఉంది, సేమ్ సైన్ ఉన్నప్పుడు 51x అవుతుంది. సో 51x అవుతుంది డిఫరెన్స్. అలానే 104 × 7 చేస్తే 728 అవుతుంది. 8 × 62 చేస్తే మనకేమొస్తుందంటే 8 × 2 16 అవుతుంది. 8 × 4 96 అవుతుంది. బట్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు, ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే డిఫరెన్స్ వస్తుంది. ఇది 14 అవుతుంది, ఇది 12 అవుతుంది, 12 24 అవుతుంది. ఆపోజిట్ సైన్ ఉంటే యాడ్ చేయాలి, సేమ్ సైన్ ఉంటే మైనస్ చేయాలి. x ఈక్వల్స్ టు 12 24/15 అంటే 15 2లో 102, 51 2లో 102, 51 4లో 204. సో x వాల్యూ వచ్చేసి 24 అవుతుంది. బేసిక్గా ఉన్నటువంటి వాటర్ ఎంత అంటే, బేసిక్గా ఉన్న వాటర్ ఏం తీసుకున్నాం మనం 5x. సో 5 × 24 అంటే 120 లీటర్స్ వాటర్ అవుతుంది. బేసిక్గా ఉన్న వాటర్ క్వాంటిటీ ఎంత అంటే 120 లీటర్స్. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 720 liters of mixture contains alcohol and water in the ratio of 5:3 respectively. After adding some liters of water to it, the quantity of alcohol becomes equal to the quantity of water in the resultant mixture. Then find the amount of water added to the initial mixture to form the resultant mixture. సో చూడండి, బేసిక్గా 720 liters మిశ్రమంలో ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియో ఎలా ఉంది? 5:3 ఉంది. ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియో 5:3 ఉంది. టోటల్ రేషియో 8 ఉంది. టోటల్ క్వాంటిటీ 720 ఉంది. 720/8 చేస్తే ఈచ్ పార్ట్ 90 వస్తుంది. అంటే 5 × 90, 3 × 90 చేస్తే ఇది 270, ఇది 450. 450 అనేది ఆల్కహాల్ అవుతుంది, 270 అనేది వాటర్ అవుతుంది. ఓకే, దీనిలో కొంత నీరు కలిపితే కొత్త మిశ్రమంలో మద్యం మరియు నీరు సమంగా అవుతాయి. సో ఇక్కడ బేసిక్గా ఉన్నటువంటి ఆల్కహాల్ 450 ఉంది, 270 అనేది వాటర్ ఉంది. కొత్తగా కొంత వాటర్ యాడ్ చేస్తే ఆ వచ్చేటటువంటి రేషియో ఎలా ఉందంటే ఈక్వల్గా ఉంది, 1:1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనం 450 ఈక్వల్స్ టు 270 ప్లస్ x అవుతుంది. 450కి 250కి డిఫరెన్స్ 200 అంటే x ఈక్వల్స్ టు 180 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 180. సో మనం ఏమంటున్నాడు, కొత్తగా కలిపిన నీటి పరిమాణం ఎంత అంటుండే. సో 180 liters అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 35. 2 1/2 of 3/4 into 1/2 divided by 3/2 plus 1/2 divided by 3/2, 2 minus 1/2 of 2/3. మనం బోర్డ్ మాస్ రూల్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ బ్రాకెట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఈ బ్రాకెట్ పార్ట్, ఈ బ్రాకెట్లో ఎలా ఉందంటే, బ్రాకెట్లో కూడా మళ్ళీ మైనస్ ఉంది, హాఫ్ ఉంది. హాఫ్ ఉన్నది ఫస్ట్ చేయాలి, అంటే ఇవి రెండు ఫస్ట్ ఇంటూ చేయాలి. 1/2 of 2/3 అంటే, సో ఇది 2 క్యాన్సిల్ అయితే ఇది 1/3 అయితే, ఇది 2/3 అయింది. బ్రాకెట్లో ఉన్న వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే, బ్రాకెట్లో ఉన్న వాల్యూ వచ్చేసి మనకు 2/3 మైనస్ 1/3 అంటే ఏమవుతుంది, 1/3 అవుతుంది. సో ఇది 5/2 అవుతుంది. హాఫ్ 3/4 ఇంటూ 1/2 డివైడెడ్ బై 3/2 ప్లస్ 1/2 డివైడెడ్ బై 3/2 ఇదేమవుతుంది మనకు 1/2/3 1/3 అంటే ఇది 1/3 అవుతుంది. రైట్. సో బ్రాకెట్లో ఉన్నటువంటి ఆపరేషన్ మనం చేసేసాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకున్నటువంటి కండిషన్స్లో
ఇప్పుడు 5/2 ఆఫ్ 3/4 అంటే ఇది ఆఫ్ చేసేస్తున్నాం మనము. సో తర్వాత ఆఫ్ తర్వాత మళ్ళీ డివిజన్ అప్రోచింగ్ ఉంటుంది. ఇది డివిజన్ పార్ట్ ఉంది. సో ఇది 5 × 3 15/8 అవుతుంది. ఇది ఇంటూ 1/2 అలానే ఉంటుంది. డివిజన్ ఇంటూ అని తీసుకుంటే ఇది 2/3 అవుతుంది. ప్లస్ 1/2 డివైడెడ్ బై 3/2 అంటే ఇది బ్రాకెట్ పార్ట్. బ్రాకెట్కు ఇంటూ ఉందంటే ఇది ఆఫ్ రిలేషన్. ఆఫ్ రిలేషన్ చేసిన తర్వాతనే డివిజన్ చేయాలి. 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/2 ఆఫ్ 1/2 అంటే 1/2 డివైడెడ్ బై 1/2 అంటే సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు 1/2 ఆఫ్ 1/2 అంటే సేమ్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది 1 ఉంటుంది. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 15/8 ఇంటూ 1/3 ప్లస్ 1 ఉంది. 3 5s are 15. 5/8 ప్లస్ 1 ఉంది మన ఆన్సర్. 5/8 ప్లస్ 1 ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1 5/8 అవుతుంది. 1 5/8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇదొక్కటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రాకెట్లో వాల్యూ చేసిన తర్వాత దాని ముందు డివిజన్ ఉంది. బ్రాకెట్లో వాల్యూ చేసిన తర్వాత దాని ముందు డివిజన్ ఉన్నప్పుడు ఈ బ్రాకెట్కి దాని ముందు దానికి మధ్యన రిలేషన్ ఆఫ్ ఉన్నట్టు. ఈ ఆఫ్ కండిషన్ చేసినాకనే డివిజన్ కండిషన్ చేయాలి. సో 1 5/8 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. A bag contains rupee coins, 50 paisa coins and 25 paisa coins totaling 175 coins. If the total value of the coins of each kind be the same, the total amount in the bag is okay. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ కాకుండా బ్యాగ్లో ఏమి ఇచ్చారంటే 175 కాయిన్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చారు 175 కాయిన్స్. బ్యాగ్లో అమౌంట్ ఇవ్వకుండా కాయిన్స్ ఇచ్చారు. సో 1 రూపీ కాయిన్, 50 పైసా కాయిన్స్, తర్వాత 25 పైసా కాయిన్స్ సేమ్ ఉన్నాయన్నారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు 1 రూపీ ఉంది మనకు, 50 పైసా ఉంది, 25 పైసా ఉంది. బ్యాగ్లో అమౌంట్ ఉన్నప్పుడు ఈ వాల్యూస్ మల్టిప్లై చేయాలి. బ్యాగ్లో కాయిన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు మనం ఎలా మల్టిప్లై చేస్తామంటే 1 రూపీ రేషియోకి 1 రూపీ కాయిన్స్ 1 రూపీలు ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. 50 పైసా కాయిన్స్ 1 రూపీలో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటేనేమో 1 రూపీలో ఎన్ని కాయిన్స్ ఉంటాయో అది మల్టిప్లై చేయాలి. ఒకవేళ అమౌంట్ ఉందనుకోండి ఆ వాల్యూ మల్టిప్లై చేయాలి. వాల్యూ అంటే ఎలా మల్టిప్లై చేయాలి? ఇది 100 పైసా, 50 పైసా, 25 పైసా లాగా మల్టిప్లై చేయాలి. సో ఇది ఒకటే తేడా గమనించాలి మీరు. బ్యాగ్లో అమౌంట్ ఉన్నప్పుడేమో 1 రూపీ అంటే 100 పైసా ఇంటూ చేయాలి, 50 పైసా ఇంటూ చేయాలి, 25 పైసా ఇంటూ చేయాలి అమౌంట్ ఉన్నప్పుడు. కానీ కాయిన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 1 రూపీలో 25 పైసా కాయిన్స్ 4 ఉంటాయి, 50 పైసా కాయిన్స్ 2, 1 రూపీ కాయిన్ 1 ఉంటుంది. సో 1:2:4. సో దట్ రేషియో ఈజ్ 1:2:4 అంటే టోటల్ రేషియో ఏమవుతుంది? 7. సో టోటల్ రేషియో 7 పార్ట్స్కి 175 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా? అప్పుడు 7 × 2 14, 7 × 5 35. అంటే ఈచ్ పార్ట్ ఏమవుతుంది? 1 × 25 అంటే 1 రూపీ 25 పైసా కాయిన్స్ ఉన్నాయి, 2 × 25 50 పైసా కాయిన్స్ 50 ఉన్నాయి, 4 × 25 25 పైసా కాయిన్స్ 100 ఉన్నాయి. ఇవి కాయిన్స్, నెంబర్ ఆఫ్ కాయిన్స్. కానీ వాటి రూపీలోకి కన్వర్ట్ చేయాలంటే 50 పైసా కాయిన్స్ 50 ఉన్నాయంటే వాటిని రూపీలోకి కన్వర్ట్ చేయాలంటే 25 రూపీస్ అవుతుంది. బై చేయాలి. ఇప్పుడు 25 పైసా కాయిన్స్ నీ దగ్గర 100 ఉన్నాయి, అమౌంట్లో కన్వర్ట్ చేయాలంటే బై 4 చేస్తే 25 రూపీస్ అవుతుంది. మరి 25 పైసా కాయిన్స్ నీ దగ్గర 1 ఉన్నాయి కాబట్టి సో 25 పైసా కాయిన్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 25 పైసా ఉన్నాయి. 25 కాయిన్స్ ఉన్నాయి 1 రూపీ కాయిన్స్ అంటే 25 రూపీస్ అవుతుంది. మరి టోటల్ అమౌంట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 75 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. సో 75 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది 1 - 1/3, 1 - 1/4, 1 - 1/5 అంటే దాన్ని ఎలా తీసుకుంటాం? 2 × 1 2 - 1 అంటే 2/3 అవుతుంది. 4 × 1 4 - 1 అంటే 3/4 అవుతుంది. 5 × 1 5 - 1 అంటే 4/5 అవుతుంది. అలానే మనము 100 × 1 100 - 1 అంటే 99/100 అవుతుంది. ఇలాంటి ఫ్రాక్షన్స్లో ఏం ఆలోచించొద్దు. మీరు క్లియర్గా ఫస్ట్ ఏది క్యాన్సిల్ అవుతుందో చూడండి. చాలా క్లియర్. సేమ్ నెంబర్ క్యాన్సిల్ కావాలి. 3 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో మిగిలింది అంటే సేమ్ నెంబర్ని క్యాన్సిల్ చేయాలి. 2 1s 2, 2 2s 4 కాదు. అంటే యాక్చువల్గా ఇవన్నీ క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుద్ది, 4 క్యాన్సిల్ అవుద్ది,
3 క్యాన్సల్, 4 క్యాన్సల్, 5 క్యాన్సల్, ఇలా 99 క్యాన్సల్ అవుద్ది. కానీ అలా చూడకుండా సేమ్ నెంబర్ ఏది ఉందో అది క్యాన్సిల్ చేయండి. ఫస్ట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఉంది కదా, లాస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఉంటుంది, అంతే ఆన్సర్. ఫస్ట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ మిగిలింది అంటే లాస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ మిగులుతుంది ఇలాంటి క్వశ్చన్స్లో. 2/100 అంటే ఆన్సర్ 1/50 అవుతుంది. సో 1/50 అనేది మన ఆన్సర్, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 200 and 400 divisible/9. 200, 400 మిడిల్లో అన్నాడు, అంటే ఈ రెండు నెంబర్లు తీసుకోవద్దు. బిట్వీన్ అన్నాడు, దీని తర్వాత నెంబరు 201 తీసుకోవాలి, దీని తర్వాత నెంబర్ తీసుకోవద్దు, దాని లోపు తీసుకోవాలి. 399 తీసుకోవాలి. 9తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ని 9తో డివైడ్ చేయాలి, లాస్ట్ నెంబర్ని 9తో డివైడ్ చేయాలి. 9 × 4 36, మళ్ళీ 9 × 4 36, రిమైండర్ 3 ఉంటుంది. 9 × 2 18, 21 ఉంటుంది. 9 × 2 18, రిమైండర్ 3. ఫస్ట్ దానికి రిమైండర్ 3 ఉంది, లాస్ట్ దానికి రిమైండర్ 3 ఉంది. మనం ఆ రిమైండర్ గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ నెంబర్లో రిమైండర్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ నెంబర్కి రిమైండర్ 0 వచ్చినప్పుడే డిఫరెన్స్కు అని యాడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు 9తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్నో తెలవాలంటే 44లో నుంచి 22 మైనస్ చేయాలి, మనకు వచ్చేది 22. అంటే 201 నుంచి 399 వరకు, అంటే దట్ మీన్స్ 200కి 400కి మధ్యలో 9తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 22నే. కానీ ఇన్ కేసు ఫస్ట్ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఈ డిఫరెన్స్కి 1 యాడ్ చేయాలి. డిఫరెన్స్కి 1 యాడ్ చేయాలి ఎప్పుడు? ఫస్ట్ రిమైండర్ 0 ఉన్నప్పుడు. సెకండ్ రిమైండర్ 0 ఉన్నా ఏదన్నా పట్టించుకోవద్దు మనం. n వచ్చింది, మరి ఫస్ట్ 9తో డివైడ్ అయ్యే ఫస్ట్ నెంబర్ ఏదో తెలియాలంటే ఈ రిమైండర్కి ఈ డివైజర్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 6 దీనికి యాడ్ చేయాలి, దాన్ని ఏ అంటాం. ఫస్ట్ డివైడ్ అయ్యేదాన్ని ఏ అంటాం, 207 అవుతుంది ఇది. లాస్ట్ డివైడ్ అయ్యేది ఏంటంటే లాస్ట్ రిమైండర్ని నెంబర్లో నుంచి తీసేయాలి. 399 - 3 396 అవుతుంది. క్లియర్గా చూడండి, లాస్ట్ రిమైండర్ని మైనస్ చేయాలి, ఫస్ట్ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. ఏ ఉంది, ఎల్ ఉంది, ఎన్ ఉంది. సో మనము ఈ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 ఆఫ్ a + l అనేటటువంటి ఫార్ములా యూజ్ చేయాలి. n అంటే 22/2, ఏ వాల్యూ వచ్చేసి మనకు 207, ఎల్ వాల్యూ వచ్చేసి 396. ఇది 2 11s are 22. సో ఇందులోకి 4 పంపిస్తే 400 అవుతుంది. ఇది 603. 11 × 603 అంటే 11 × 6 66, 11 × 3 33. 1633 అనేది మన ఆన్సర్ అవుతుంది. 6633 అనేది మన ఆన్సర్ అవుతుంది. 11 × 3 33, 11 × 6 66, 6633 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే రైట్, 6633. ఒకట్ల స్థానంలోని అంకె ఏది? ఫైండ్ ది యూనిట్స్ డిజిట్ అన్నాడు. సింపుల్. ఇక్కడ 125 హోల్ పవర్ 813 ఉంది, 553 హోల్ పవర్ 3703 ఉంది, 4532 హోల్ పవర్ 828 ఉంది. 5 ఉన్నది అంటే యూనిట్స్ డిజిట్ అక్కడ ఎక్స్పోనెంట్ ఏమున్నా కూడా మనం 5 ఉంటుంది. కానీ 3 ఉన్నప్పుడు ఏంటంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్ని 4తో డివైడ్ చేయాలి. 03/4 డివైడ్ చేస్తే రిమైండర్ ఏముంది? 3నే ఉంది. ఈ 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 × 3 9, 9 × 3 27 అంటే ఈడ మనకు వచ్చేటటువంటి రిమైండర్ లాస్ట్ యూనిట్స్ డిజిట్ 7. అంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏదైతుందో ఆ రిమైండర్ టైమ్స్ ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 28 ఉంది. 28ని మనం 4తో డివైడ్ చేయాలి. 4తో రిమైండర్ ఏమొచ్చింది? 0. రిమైండర్ 0 వస్తే ఈ నెంబర్ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. రిమైండర్ 0 వచ్చినప్పుడు 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. రిమైండర్ 3 వస్తే 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. రిమైండర్ 2 వస్తే 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. రిమైండర్ 1 వస్తే 1 టైం మల్టిప్లై చేయాలి. రిమైండర్ 0 ఉంది అంటే మాత్రం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 4, 2 × 2 4, 4 × 4 16. అంటే ఇక్కడ యూనిట్స్ డిజిట్ 5 ఉంది, ఇక్కడ యూనిట్స్ డిజిట్ 7 ఉంది, ఇక్కడ యూనిట్స్ డిజిట్ 6 ఉంది. సో 6 × 5 30 అవుతుంది కదా. 30 × 7 అంటే 210 అవుతుంది. అంటే 210లో లాస్ట్ యూనిట్స్ డిజిట్ ఏముంది? 0. సో 0 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 3 sets of English, mathematics and science books containing 336, 240 and 96 books respectively have to be stacked in such a way that all the books are stored subject wise and height of each stack is the same. The total number of stacks will be. Okay. So actually ఏంటంటే ఒక 336
ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి, 240 మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, 96 సైన్స్ బుక్స్ ఉన్నాయి. ఒక ర్యాక్లో అమర్చాలి మనం ఇట్లా. మ్యాథ్స్ ర్యాక్, ఇంగ్లీష్ ర్యాక్, సైన్స్ ర్యాక్ లాగా అమర్చాలి. విషయానుసారం వేరు చేసి ప్రతి అల్మారాలో సమాన ఎత్తుతో అమర్చాలి. మొత్తం ఎన్ని అల్మారాలు కావాలి అంటుండు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 336 ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి, 240 మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి, 96 సైన్స్ బుక్స్ ఉన్నాయి. ఎట్లా ఉండాలంటే ఇదొక అల్మారా, ఇదొక అల్మారా, ఇదొక అల్మారా. మ్యాథ్స్ బుక్స్ అన్నీ ఒకే దాంట్లో పెట్టద్దు. అంటే ఇక్కడ ఒకే దాంట్లో సెట్ చేయాలంటే ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైట్ ఎక్కువ వస్తుంది, ఇది కొంచెం హైట్ తక్కువ వస్తుంది, ఇది కొంచెం హైట్ తక్కువ వస్తుంది. అలా కాకుండా ప్రతి అల్మారా తీసుకుంటే మాత్రం అన్నిటి హైట్ సేమ్ రావాలి. అన్నిటి హైట్ సేమ్ రావాలంటే వీటిని ఫస్ట్ ఈ మ్యాథ్స్ బుక్స్ని, ఇంగ్లీష్ బుక్స్ని, సైన్స్ బుక్స్ను డివైడ్ చేసేటటువంటి నెంబరు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏందో చూడాలి, HCF చూడాలి. అంటే అంతకన్నా ఎత్తు అమర్చలేము, ఇక అన్నీ కూడా ఒకే హైట్లో ఉండాలి. అన్నీ కూడా ఒకే హైట్లో ఉండాలంటే ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేసేటటువంటి నెంబరు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏందో చూడాలి. అంటే HCF చూడాలి. 336, 240 అండ్ 96 యొక్క HCF చూడాలి. HCF చూస్తే మనకి ఏమవుతుంది, సపోజ్ ఈ రెండింటి యొక్క మనం HCF చూసినాం అనుకోండి. 240కి మనం 336కి HCF చేస్తే 241లో 240 వెళ్ళిపోతే ఇక్కడ 6, 13లో 4 పోతే 9 ఉంటుంది. సో ఇక్కడ 96 ఉంటుంది, ఇక్కడ 240 ఉంది. సో 296లో ఎప్పుడు పోతుంది మనకంటే 96 2లో పోతుంది. ఇది 12, 192 అవుతుంది, ఇది 48 అవుతుంది. సో ఈ 96 ఇక్కడ వస్తే 48 2లో 96 అంటే సింపుల్గా 48 HCF అవుతుంది. మనం దేంతో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో అది HCF. మరి 48 మళ్ళీ 96ని డివైడ్ చేస్తుందంటే ఎస్ డివైడ్ చేస్తుంది. 48 2s are 96. సో HCF అనేది 48 అవుతుంది. అంటే ఏం చెప్తున్నారంటే ప్రతి ర్యాకులో కూడా 48 బుక్సే సెట్ చేయాలి మనం. ఏ ర్యాకులోనైనా 48 48 48 48 48. మరి అలా 48 చేయాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి 336/48, తర్వాత మ్యాథ్స్ 240/48, తర్వాత 96/48. అంటే 48 × 2 అంటే మనము లాస్ట్కు సైన్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, 96 ఉన్నాయి. అంటే ఒక 48 ఒక ర్యాక్లో, ఒక 48 ఒక ర్యాక్లో, సేమ్ హైట్ 48. మళ్ళీ 240/48 అంటే ఇది 5లో, అంటే 5 ర్యాక్స్ వస్తాయి. 5 ర్యాక్స్ ఒక్కొక్క ర్యాక్లో ఎన్ని ఉంటాయి, 48 48 48 48. ఇక్కడ 48 ఇంటూ ఇది ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, మనము 7 వస్తుంది. 7 ర్యాక్స్, 7 × 48 చేసి 336. అంటే మ్యాథ్స్ బుక్స్ అన్నీ 7 ర్యాక్స్లో వస్తాయి. ఒక్కో దాంట్లో 48 అంటే సేమ్ హైట్ ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్ బుక్స్ 7 ర్యాక్స్లో వస్తున్నాయి, మ్యాథ్స్ బుక్స్ 5 ర్యాక్స్లో వస్తున్నాయి, సైన్స్ బుక్స్ 2 ర్యాక్స్లో వస్తున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఏంటంటే 7 + 5 12 + 2 14 ర్యాక్స్ కావాలి. మనలో ఫైండ్ అవుట్ చేయలేదు ఎన్ని అల్మారాలు అవసరం అన్నాడు, 14 అవసరం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో x = 7 - 4√3, దెన్ ఫైండ్ √x + 1/√x. చూడండి, ఫస్ట్ x = 7 - 4√3 ఉంది కదా, దాని x = 7 ఒక 2ని లోపలికి పంపిస్తే అది 4 అవుతుంది. 2√12 అనొచ్చు. 4ని 2 × 2 అని తీసుకున్నాం. ఈ 2 ఇన్సైడ్ వెళ్ళిపోతే 4 అవుతుంది, 2√3. అప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని x = 7 - 2√12 ఉంది కదా, దాన్ని ఎలా అంటే a + b ఆఫ్ 2√AB లాగా కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని a + b ఆఫ్ 2√AB ఇలా చేయాలంటే దీన్ని ఎలా చూస్తున్నామో చూడండి. 4 × 3 చేసిన 12 అవుతుంది, 4 + 3 చేసిన 7 అవుతుంది. ఇలాంటప్పుడు డైరెక్ట్ √x వాల్యూ కావాలంటే √4 - √3 చేయాలి. ఇది స్టాండర్డ్ క్వశ్చన్. ఇది ఎలా ఉంది మనకు 7 - 2√12 అనేది ఎలా ఉంది, a + b మైనస్ ఆఫ్ 2√AB లాగా ఉంది. a + b - 2√AB లాగా ఉంది. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుద్ది అంటే √a - √b అవుద్ది. a + b అంటే a + b యాడ్ చేస్తే ఎంత ఉంటుందో ఇంటూ చేస్తే అండర్ రూట్లో ఉన్నది అంతే ఉండాలి. ముందు 2 మాత్రమే ఉండాలి, ఎందుకంటే 2√AB. 4 ఉంటే అందుకే నేను 2 ఇన్సైడ్ పంపించాను. √4 అంటే √x ఈక్వల్స్ ఏమైందంటే 2 - √3 అయింది. √x = 2 - √3 అవుతుంది. √4 అంటే 2.
సో రూట్ ఎక్స్ 2 మైనస్ రూట్ 3 అయినప్పుడు 1/√x అనేది దానికి ఇన్వర్స్ అవుతుంది. 1/√x అంటే దానికి ఇన్వర్స్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది, 2 + √3 అవుతుంది. మన క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంది, రూట్ ఎక్స్ ప్లస్ 1/√x వాల్యూ ఏంది అన్నాడు. రూట్ ఎక్స్ అంటే 2 మైనస్ రూట్ 3 అవుద్ది, 1/√x అంటే 2 + √3 అవుద్ది. సో ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయితే 2 + 2 అనేది 4 అవుద్ది ఆన్సర్. సో 4 అనేది మనకు 4th ఆప్షన్. రైట్. A swimming bath is 24 meters long and 15 meters broad. When a number of men dive into the bath, the height of water raises by 1 centimeter. If the average volume of water displaced by each man is 0.1 meter cube, how many men are there in the bath? Okay. First, ఒక స్విమ్మింగ్ పూల్ యొక్క లెంత్ వాల్యూమ్ కనుక్కుందాం. L into B into H. L into B into H. ఒక స్విమ్మింగ్ పూల్ యొక్క లెంత్ ఎంత ఉందంటే 24 మీటర్స్ ఉంది, బ్రెడ్త్ ఎంత ఉందంటే 15 మీటర్స్ ఉంది. దాని యొక్క హైట్ 1 సెంటీమీటర్ రేజ్ అవుతుందంటే 1 సెంటీమీటర్లను కూడా మీటర్లోకి మార్చడానికి 100 తీసుకున్నాను. అది వాల్యూమ్ తర్వాత ఇది వాల్యూమ్. కానీ ఇందులోకి ఒక పర్సన్ అనేటోడు ఎంటర్ అయితే ఎంత వాటర్ డిస్ప్లేస్ అవుతుందంటే 0.1 క్యూబిక్ మీటర్స్. మీటర్ అంటే మీటర్ క్యూబే, దట్ మీన్స్ క్యూబిక్ మీటర్స్. టోటల్ వాల్యూమ్ బై మనము 0.1 క్యూబిక్ మీటర్స్ తీసుకుంటున్నాం. 0.1 అని మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు, డినామినేటర్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు 0.1. సో ఇక్కడ 24 × 15/1/100 ఉంది. సో ఇక్కడ ఈ డెసిమల్ రిమూవ్ చేస్తే న్యూమరేటర్కి 0 వెళ్ళిపోతుంది. 24 × 15 × 10 ఇక్కడ బైలో 100 ఉంది, 0 0 క్యాన్సల్. 5 3s are 5 2s are 15, 2 12s are 24. సో 12 × 3 అంటే 36 మెంబర్స్. అంటే టోటల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్క పర్సన్ వలన డిస్ప్లేస్ అవుతున్నటువంటి క్యూబిక్ మీటర్స్ వాటర్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 36 మెంబర్స్ అవుతారు. ఓకే. Next, ratio between the magnitude of volume of cylinder to the magnitude curved surface area of the cylinder is 7:2. Then find the total surface area of the cylinder if height of the cylinder is double than that of the radius of the cylinder. Okay. ఇక్కడ క్వశ్చన్ ఒక సిలిండర్ యొక్క పరిమాణము వక్రతల వైశాల్యం మధ్య నిష్పత్తి 7:2 ఉంది. సిలిండర్ ఎత్తు దాని వ్యాసార్థానికి రెట్టింపు. ఆ సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు. సో ఇక్కడ రేషియో బిట్వీన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వాల్యూమ్ అంటే వాల్యూమ్కి అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఒక సిలిండర్ని మనం ఇలా తీసుకున్నప్పుడు దీని వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే πr²h, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే 2πrh. సో వాల్యూమ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకు రేషియో ఇచ్చారు. వాల్యూమ్ అంటే πr²h, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh. ఆ రేషియో క్వశ్చన్లో ఏముందంటే 7:2 ఉంది. సో పై క్యాన్సిల్ అవుతుంది, హెచ్ క్యాన్సిల్ అవుతుంది, r² r క్యాన్సిల్ అవుతుంది, r/2 = 7/2. సో r = 7 ఉంది. ఓకే. r/1 r = 7 ఉంది. అండ్ సిలిండర్ ఎత్తు దాని వ్యాసార్థానికి రెట్టింపు అన్నాడు. ఓకే. సో ఇది రేషియో మాత్రమే, రేడియస్ వచ్చేసి. ఓకే. నెక్స్ట్ దాని వ్యాసార్థానికి రెట్టింపు అన్నాడు. సిలిండర్ యొక్క ఎత్తు హైట్ అనేది దాని యొక్క రేడియస్కి డబుల్ ఉందంటే 14 ఉంది. ఓకే. దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత, మొత్తం ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే మనము దీని యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలంటే పైన 2 సర్కిల్స్ ఉంటాయి, 2πr² 2πrh. 2πr of h plus r అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సో 2 × π అంటే 22/7, r వాల్యూ 7, h plus r అంటే 21 అవుతుంది. సో 7 గెట్స్ క్యాన్సల్. సో 21 × 44. సో 21 × 44 అంటే ఇది 4, ఇది 8, 84, అగైన్ 84, 4 12. సో 924 మనకు స్క్వేర్ మీటర్స్ అవుతుంది. సో 44 × 21 చేస్తే వచ్చేటటువంటి వాల్యూ 924 మీటర్² ఆర్ యూనిట్ స్క్వేర్. సో స్క్వేర్ యూనిట్స్ అనేది total surface area of the cylinder. Okay, that is in the 4th option. Question number 44. In how many number of ways a team of 5 members can be selected out of total 10 members such that one member is always included and one member can be never be included? So చూడండి, 10 మందిలో నుంచి 5గురిని ఎలా సెలెక్ట్ చేయొచ్చు అంటే 10C5.
10 మందిలో నుంచి 5గురు గ్రూప్ ఉండే ఎలా సెలెక్ట్ చేయొచ్చు అంటే 10C5. కానీ అలా చెప్తలేడు. ఇప్పుడు ఒక నెంబరు ఉండొచ్చు కానీ ఇంకొక నెంబర్ ఉండకూడదు అంటున్నాడు. ఒక నెంబర్ ఉండొచ్చు కానీ ఒక నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అంటే ఒక నెంబర్ కంపల్సరీ ఉండొచ్చు, ఒక నెంబరు ఉండకూడదు. అంటే ఒక నెంబర్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక సభ్యుడు తప్పకుండా ఉండాలి, ఒక సభ్యుడు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. అంటే ఇప్పుడు ఒక సభ్యుడు ఉన్నప్పుడు ఒక సభ్యుడు ఉండకుండా ఉన్నప్పుడు 2 అనేది సైడ్ చేస్తే ఈ 10లో అంటే మనకు ఒక సభ్యుడు ఖచ్చితంగా ఉండకూడదు అన్నాడు. అంటే 5 కాస్త ఏమవుతుంది 4 అవుతుంది. మరి 4 పెయిర్స్ లాగా తీసుకోవాలంటే 10తో పాసిబుల్ కాదు కదా. 10 కన్నా తక్కువ ఉన్న నెంబర్ దేనికి పాసిబుల్ అవుతుంది, 8 పాసిబుల్ అవుతుంది. కాబట్టి 8C4 సెలెక్ట్ చేయాలి మనం. 8C4 అంటే ఏంది, 4 ఇక్కడ ఉన్నప్పుడు ఈ నెంబర్ని 4 టైమ్స్ బ్యాక్ మల్టిప్లై చేయాలి. 8 × 6 × 5. మళ్ళీ 4ని 1 వరకు మల్టిప్లై చేయాలి. 4 × 3 × 2 × 1. సో ఈ 6కి 6 క్యాన్సల్ అయింది. 4 × 2. సో 7 × 5 35, 35 × 2 అంటే 70 అవుతుంది మన ఆన్సర్. సో 70 అనేది 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a bag contains 35 balls, 3 different colors, that is red, orange and pink. The ratio of red balls to orange balls is 3:2 respectively, and probability of choosing a pink ball is 3/7. If 2 balls are picked from the bag, then what is the probability that 1 ball is orange and 1 ball is pink? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొత్తం బ్యాగ్లో 35 బాల్స్ ఉన్నాయి. 35 బాల్స్లో ఇవి ఎలా ఉన్నాయంటే రెడ్ ఉంది, తర్వాత వచ్చేసి ఆరెంజ్ ఉంది, తర్వాత వచ్చేసి పింక్ ఉంది. 35 బాల్స్లో రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది. కానీ రేషియో దేనికి ఇచ్చాడు, ఆరెంజ్ టు రెడ్, రెడ్కు ఆరెంజ్కి ఇచ్చాడు. రెడ్కు ఆరెంజ్కి రేషియో ఎలా ఇచ్చాడంటే 3:2 ఇచ్చాడు. కానీ పింక్ని సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ ఏమి ఇచ్చాడంటే 3/7 ఇచ్చాడు. ఓకే, పింక్ని సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ 3/7 అంటే మనము పింక్ ప్రాబబిలిటీని తెలియదు. సో పింక్ ప్రాబబిలిటీ అంటే P/35. ప్రాబబిలిటీ అంటే ఏంది, ఫేవరబుల్ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్. ఫేవరబుల్ ఐటమ్స్ పింక్ సెలెక్ట్ చేయాలంటే పింక్ బాల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేస్తాం, టోటల్ బాల్స్ డినామినేటర్లో ఉంటాయి. మరి ఇంకా మనకు పింక్ బాల్స్ క్లారిటీ లేదు కదా ఇక్కడ. సో పింక్ బాల్స్ బై టోటల్ బాల్స్ ఈక్వల్స్ టు ఆ ప్రాబబిలిటీ 3/7 ఇచ్చారు. అంటే 7 × 5 35, P = 5 × 3 15. అంటే పింక్ బాల్స్ 15 ఉన్నాయని తెలిసింది. టోటల్ 35లో పింక్ 15 ఉన్నాయి. మరి మిగిలిన 20 ఏంటి, మిగిలిన 20 రెడ్ ఆరెంజ్. రెడ్కు ఆరెంజ్కి రేషియో ఏముంది, 3:2 ఉంది. అంటే 5 పార్ట్స్. అంటే 20/5 చేస్తే ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే 4 × 3 12, 2 × 8. అంటే రెడ్ బాల్స్ వచ్చేసి 12 ఉంటాయి, ఆరెంజ్ బాల్స్ వచ్చేసి 8 ఉంటాయి. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పింక్ బాల్ సెలెక్ట్ చేయాలంటే పింక్ బై టోటల్ ఈక్వల్స్ టు 3/7. పింక్ 15 వచ్చినాయి. టోటల్ 35లో పింక్ 15 వెళ్ళిపోతే 20 ఉన్నాయి. ఆ 20ని ఏ రేషియోలో డివైడ్ చేయాలి, 3:2 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే టోటల్ రేషియో 5. 20/5 అంటే ఈచ్ పార్ట్ ఏమవుతుంది 4. అంటే 4 × 3 చేస్తే ఇవి 12 అవుతాయి, 2 × 4 చేస్తే ఇవి 8 అవుతాయి. ఈ 12 ఏంటి, రెడ్ బాల్స్. ఈ 8 ఏంటి, ఆరెంజ్ బాల్స్. ఎందుకంటే అవి 3:2 రేషియోలు ఉన్నాయి. ఇప్పుడు మనకు క్లియర్గా పింక్ బాల్స్ 15 అని తెలిసింది, రెడ్ బాల్స్ 12 అని తెలిసింది, ఆరెంజ్ బాల్స్ 18 అని తెలిసింది. ఇప్పుడు ఆ బ్యాగ్ నుండి మనం 2 బాల్స్ సెలెక్ట్ చేయాలి. 2 బాల్స్ సెలెక్ట్ చేయాలంటే ఒకటి ఏం కావాలంటే ఆరెంజ్ కావాలి, ఒకటి పింక్ కావాలి. మనం సెలెక్ట్ చేస్తున్నది 35 బాల్స్లో నుంచి 2 పిక్ చేస్తున్నాం. సో 35C2. 35 బాల్లో నుంచి 2 బాల్స్ని సెలెక్ట్ చేస్తున్నామంటే 35C2. అందులో ఒకటి ఏం కావాలి, ఫస్ట్ బాల్ ఏం కావాలి మనకు, ప్రాబబిలిటీ దట్ ఆరెంజ్ బాల్. ఆరెంజ్ ఎన్ని ఉన్నాయి, 8C1. 8లో నుంచి ఒకటి రావాలి. ఎండ్ అంటే ఇంటూ, ప్రాబబిలిటీలో ఎండ్ అంటే ఇంటూ, ఆర్ అంటే ప్లస్. తర్వాత నెక్స్ట్ ఇంకో బాల్ ఏం రావాలి మనకు, పింక్ బాల్ రావాలి. పింక్ బాల్ 15 ఉంది, 15C1. NC1 n అయినప్పుడు 8C1 ఏమవుతుంది, 8 అవుద్ది. 15C1 కూడా 15 అవుద్ది. 35C2 అంటే 2 ఉన్నప్పుడు ఈ నెంబర్ 2 టైమ్స్ బ్యాక్ తీసుకోవాలి. 35 × 34. మళ్ళీ ఈ 2ని 1 వరకు తీసుకోవాలి, 2 × 1. సో 2 × 17 34 అవుద్ది. సో 8 × 15/35 × 17 అవుతుంది. సో 8 × 15/35 × 17 చేస్తున్నప్పుడు మనకు 5 × 3 5 × 7. సో 8 × 3 24 అవుద్ది. 24/17 × 7 అంటే 119 అవుద్ది. సో 24/119 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్.
సో నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ అమిత్, టీనా, కవిత అండ్ దీపక్ ఈజ్ 56 kg. అమిత్, టీనా, కవిత, అమిత్, టీనా, కవిత, దీపక్ మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 56 ఉంది. 4 × 56 చేస్తే 224 వస్తుంది. ఈ 224 kgs అనేది వాళ్ళ యొక్క టోటల్ వెయిట్. ఓకే, నెక్స్ట్ రేషియో ఆఫ్ ద వెయిట్ అమిత్ టు టీనా. అమిత్కు టీనాకు రేషియో ఎలా ఉందంటే 7:5 ఉంది. అమిత్ వెయిట్ ఈజ్ 49 kg ఉంది. ఓకే, ఇక్కడ రేషియో ఆఫ్ అమిత్ అండ్ టీనా ఇచ్చాడు కదా, అమిత్ టీనా రేషియో ఎలా ఉంది, 7:5 ఉంది. ఓకే, సో మనకు ఆల్రెడీ అమిత్ది 49 ఇచ్చాడు, ఇది 49 అయింది. 7 parts 49 అయిందంటే ఇంటూ 7, హియర్ ఆల్సో ఇంటూ 7, అంటే టీనా ఎంత అవుతుంది, 35 kgs అవుతుంది. ఓకే, తర్వాత కవిత మరియు దీపకుల సగటు బరువు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, అమిత్ వెయిట్ ఈజ్ 49 kg. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ కవిత అండ్ దీపక్, యావరేజ్ వెయిట్ ఆఫ్ కవిత అండ్ దీపక్ ఈజ్ అన్నాడు. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అమిత్ 49 ఉండు, టీనా 35 ఉండు, ఈ 4 మెంబర్స్ 224 ఉంది. ఈ 224లో నుంచి అమిత్ను టీనాని మైనస్ చేస్తున్నాను, అమిత్ను టీనాని మైనస్ చేస్తున్నా. 70 + 14 అంటే 84 అవుతుంది. 224లో 84 మైనస్ చేద్దాం. 224లో 84 మైనస్ చేస్తే ఇది 0 అవుతుంది. సో 22లో 8 పోతుంది మనకు, 4 - 4 0, 12 - 8 అంటే 4 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 140 ఉంటుంది. 140 + 84 అంటే 224 అవుతుంది. ఈ 140 వెయిట్ ఎవరిది అంటే మనం అమిత్ని తీసేసాం, టీనాని తీసేసాం. అమిత్, టీనా వెళ్ళిపోతే ఇక మిగిలింది ఎవరు, కే అండ్ డి. కే అండ్ డి అంటే కవిత, దీపక్. కవిత, దీపక్ యొక్క టోటల్ ఏజ్ ఎంత వచ్చింది, కవిత, దీపక్ 140 వచ్చింది. కానీ వాళ్ళ యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. కవిత, దీపక్ది యావరేజ్ అంటే టోటల్ బై 2, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 70. ఎందుకంటే మనకి ఇక్కడ కవిత, దీపకుల సగటు 3x + 4 అని ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత వచ్చింది, కవిత, దీపకులది 70 వచ్చింది. ఆ వాల్యూ 3x + 4 = 70 అన్నప్పుడు 3x = 66 అవుతుంది. 3 2s are 3 2s are, x వాల్యూ 22 వచ్చింది. సో x అనే సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యచే భాగించబడుతుంది. 22ని పర్ఫెక్ట్గా భాగించే సంఖ్య ఏముంది ఇక్కడ, 11 ఉంది. సో మన ఆన్సర్ 11 అనేది మన ఆన్సర్ అవుతుంది. 22ని డివైడ్ చేసే నెంబర్ 11. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఏ బస్ టికెట్ ఇంక్రీజెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:13, ద నెంబర్ ఆఫ్ బస్ టికెట్స్ సోల్డ్ ఫాల్ ఇన్ ద రేషియో ఆఫ్ 33:31. ఇఫ్ రెవెన్యూ బిఫోర్ ఇంక్రీజ్ ఇన్ price of bus ticket was rupees 17,325, then the increase in revenue is rupees x + 400. Find the value of x. సో జనరల్గా బస్ టికెట్, ప్రైస్ ఆఫ్ బస్ టికెట్, ప్రైస్ అనేది ఎలా ఇంక్రీజ్ అయిందంటే 7:13 లాగా ఇంక్రీజ్ అయింది. బస్సు ఛార్జీలు పెరిగాయి 7:13లో. టికెట్ సోల్డ్ అయిన టికెట్స్, నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎలా ఉన్నాయంటే 33 నుంచి 31కు పడిపోయింది, రేట్ ఎక్కువైంది కాబట్టి. సో ఇది ఇంటూ చేయాలి, 7 × 3 21, ఇది 231 అయింది బేసిక్గా వచ్చేటటువంటి రెవెన్యూ. తర్వాత న్యూ రెవెన్యూ ఏమవుతుందంటే 13 × 31 అంటే 13 × 1 13, 13 × 3 39 + 1 403 అవుతుంది. 403 అవుతుంది. సో బేసిక్గా ఉన్నటువంటి టికెట్స్ 7. సో రేటు 7 parts ఉన్న రేటు 13 parts అయింది. స్టార్టింగ్లో 33 parts సేల్ అయ్యేది, ఇప్పుడు 31 parts సేల్ అవుతుంది. సో 13 × 1 13, 13 × 3 39, 403. సో మనకి ఇక్కడ 231 ఉంది. బేసిక్ రెవెన్యూ వచ్చేసి 231 ఉంది, న్యూ రెవెన్యూ వచ్చేసి 403 ఉంది. మరి ఎంత ఇంక్రీజ్ అయింది, పెరగక ముందు ఆదాయం 17,300 అయితే పెరిగిన ఆదాయం x + 400 అన్నాడు. సో ఇక్కడ దెన్ ద ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ అన్నాడు. అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది రెవెన్యూలో, 3లో 1 వెళ్ళిపోయినప్పుడు 2, 10లో 3 వెళ్ళిపోయినప్పుడు 7, 3లో 2 వెళ్ళిపోయినప్పుడు 1, అంటే 172 అనేది రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసిక్గా ఉన్నటువంటిది మాత్రం 17325 ఉంది. సో 231 parts వాల్యూ వచ్చేసి 17325 అయినప్పుడు మనం 172 parts ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 231 అన్నప్పుడు ఇక్కడ 7 × 3 21, 21, 7 × 3 21, 7 × 3 21, లేదా సింపుల్గా 11 × 2 21, 11 × 1, 11 × 1, 11 × 1 63 ఉంది, 11 × 5 55, 8 ఉంటుంది 82, 11 × 7 11 × 5.
ఓకే రైట్. మళ్ళీ 7 into 3 21, 7 into 2 14, 7 into 2 14, 7 into 5. మళ్ళీ 3 into 7 21, 3 into 5 15. సో 172 into 75 చేయాలి. 172 into 75 చేస్తే వచ్చే వాల్యూ మనకి x + 400కి ఈక్వల్ అవుతుంది. సో 172 into 75 చేస్తే 5 into 2 10, 5 into 7 35, 36, 5 into 1 8 అవుద్ది. 7 into 2 14, 7 into 1 7 49, 50, 7 into 1 7 + 5 12 అవుతుంది. ఇది 0, ఇది 10, ఇది 9 2 12900 అవుతుంది. సో మనకు వచ్చేది 12,900 అవుతుంది. ఈ 12,900 వాల్యూ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే x + 400 ఇచ్చారు. సో x + 400 వాల్యూ ఈక్వల్స్ టు 12,900. సో x = 400 అడిగిపోతే 12,500 అవుతుంది. సో 12,500 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ 48 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యావరేజ్ ఏజ్ ఆఫ్ సౌమ్య రేఖ ప్రభాత్ ఈజ్ 32 ఆఫ్టర్ 4 years. ఓకే ఆఫ్టర్ 4 years వాళ్ళ యావరేజ్ 32 ఇచ్చాడు. రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సౌమ్య అండ్ ప్రభాత్ ఈజ్ a/a+1. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సౌమ్య అండ్ రేఖ ఈజ్ 52. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేఖ అండ్ ప్రభాత్ ఈజ్ 4 years. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ. సో చూడండి ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ సౌమ్య రేఖ ప్రభాత్, సౌమ్య రేఖ ప్రభాత్ 32 years ఉంది, ఆఫ్టర్ 4 years ఉంది. అది పక్కా పెట్టండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి 3 persons యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 32 ఉంది. 32 into 3 చేస్తే మనకు 96 వస్తుంది. కానీ 96 ఎప్పుడు 4 years తర్వాత. ప్రజెంట్కి రావాలంటే 4 years తర్వాత ఇలా 3 మెంబర్స్కి 4 years తర్వాత కలిపితే 96 అయింది కదా. ఆ 96లో నుంచి 4 years ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ఒక్కొక్క 4 year తగ్గాలి. అలా 3 మెంబర్స్కి తగ్గాలి. 4 into 3 12 తగ్గాలి. 96లో 12 తగ్గితే వచ్చేటటువంటి ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే వాళ్ళది 84 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ వాళ్ళది 84 ఉంది. ఓకే ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సౌమ్య అండ్ రేఖ 52. అంటే ఇప్పుడు సౌమ్య రేఖ ఎంత ఉన్నారు? 52 ఉన్నారు. ఈ ముగ్గురు ఎంత ఉన్నారు? 84 ఉన్నారు. మరి 84లో 52 తీసేస్తే మనకు వచ్చేటటువంటిది 32 అనేది ఎవరిది అవుతుంది? ప్రభావ్. సౌమ్య రేఖ ఇద్దరిది కలిపితే ఇప్పుడు 52 ఉంది. సౌమ్య రేఖ ప్రభాత్ ముగ్గురు కలిపితే 84 ఉంది. 84లో 52 వెళ్ళిపోతే మనకు ఉండేది 32. 32 ఎవరంటే ప్రభాత్. కానీ ప్రభాత్ వయసు రేఖ వయసు కంటే ఎక్కువ. ప్రభాత్ వయసు రేఖ వయసుల తేడా 4 సంవత్సరాలు ఉన్నారు. ప్రభాతే ఎక్కువ ఉన్నారు 4 years. ఎవరికన్నా? రేఖ కన్నా. మరి రేఖ ఏమవుతుంది అంటే 4 years తక్కువ ఉంటుంది, అంటే 28 years ఉంటుంది. ప్రభాత్ 32 ఉంటే రేఖ ఎంత ఉంది? 28 ఉంది. ఓకే తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో ఎవరిది? సౌమ్య అన్నాడు. సౌమ్య ఎంత ఏజ్ ఉందో తెలవాలంటే మనం ఏం చేయాలంటే సౌమ్య రేఖ కలిపితే ఎంత ఉన్నారు? 52. అందులో రేఖని 28 తీసేయాలి. 52లో నుంచి 28 తీసేద్దాం. తీసేస్తే సౌమ్య ఏజ్ వస్తుంది. సో 12లో 8 పోతే 14 అవుతుంది. 4లో 2 పోతే 24 అవుతుంది. 24 ఎవరి ఏజ్ అవుతుంది? సౌమ్య అవుతుంది. సౌమ్యకి 24 ఉన్నాయి, రేఖకు 28 ఉన్నాయి, ప్రభాకు 32 ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక రేషియో ఇచ్చాడు. సౌమ్య ప్రభాత్ అన్నాడు. సౌమ్య ప్రభాత్ యొక్క రేషియో ఏందో మనం చూద్దాం. సౌమ్య ప్రభాత్ యొక్క రేషియో అంటే సౌమ్య 24 ఉంది, ప్రభాత్ వచ్చేసి 32 ఉంది. సో దీని రేషియో చూద్దాం. 8 into 3 8 into 4 3:4 ఉంది. కానీ ఈ 3:4ని మనకు క్వశ్చన్లో ఏమని చెప్పారు? a/a+1 అని చెప్పారు. చూడండి a/a+1 అన్నారు. మరి a3 అయినప్పుడు a+1 4 కదా. సో ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఏ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే చూడండి క్వశ్చన్ నెంబర్ 49. P, Q and R started a business. P invests 3 times as much as Q and Q invests 4/5 of the R investment. The profit at the end of the year is X plus 5,500. Then profit share of P is 66,000. Find the value of 27.27% of X. సో ఇక్కడ PQ ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉందో చెప్పారు. P ఇన్వెస్ట్ 3 times as much as Q. Q 1 part ఉంటే P 3 times ఉండు. అండ్ Q ఇన్వెస్ట్ 4/5 of the R ఇన్వెస్ట్మెంట్. R ఇన్వెస్ట్మెంట్లో 4/5 ఎవరున్నారు? 4/5 ఎవరున్నారంటే Q ఉన్నారు. సో 5 parts R ఉంటే 4 parts Q ఉన్నారు. రైట్. సో ఇక్కడ మనం ప్రాపర్ రేషియో వచ్చేసి P/Q/R ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 3:1, ఇది 4:5.
సో ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. సో ఇది 12 అవుతుంది, ఇది 4 అవుద్ది, ఇది 5 అవుద్ది. సో టోటల్లో 12 పార్ట్స్ షేర్ ఇచ్చారు మనకు. 6600 ఇచ్చారు, 66,000 ఇచ్చారు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్ ప్రాఫిట్ అనేది ఎక్స్లో ఇచ్చారు. ఆ ఎక్స్ ఏందో తెలవాలంటే మనం టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. 9 + 12 అంటే 21 పార్ట్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. 12 పార్ట్స్ వాల్యూ 66,000 అయినప్పుడు 21 పార్ట్స్ ఏందో చూద్దాం. 12 × 5, 12 × 5, సో 55,000. సో 21 × 5 అంటే 21 × 5 అంటే 1155 అవుతుంది. 21 × 55 కదా. సో ఇది 5 అవుద్ది, ఇది 10, 5 అంటే 15 అవుద్ది, ఇది 10, 1155. సో 115500 అవుతుంది. అంటే టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 115500 అవుతుంది. మరి 115500 వాల్యూ క్వశ్చన్లో టోటల్ ప్రాఫిట్ ఏమి ఇచ్చారు? ఎక్స్ ప్లస్ 55,500 ఇచ్చారు, ఈక్వల్స్ టు 115550. 5500 ఇక్కడ 5500 మైనస్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 11,000 ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 27.27%, 27.27% ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ 27.27% అంటే 9 × 3 27, 9 మల్టిపుల్స్ ఉందంటే బై 11 వస్తుంది, 11 మల్టిపుల్స్ ఉందంటే బై 9 వస్తుంది. బట్ ఇక్కడ 9 మల్టిపుల్స్ ఉంది, బై 11 అవుద్ది. 3 టైమ్స్ ఉంది కాబట్టి దీని వాల్యూ 3/11 అవుతుంది. సో 3/11 అవుతుంది. హాఫ్ ఎక్స్ అంటే 11,000. సో 11,000 తీసుకుంటే 11 × 1000, సో 11,000. సో ఇక్కడ మనకు వచ్చేసి వాల్యూ వచ్చేసి 11,000. ఇక్కడ మనకు 5,500 వెళ్ళిపోవాలి. 1,15,000 అండి, 11,000 కదా, 1,10,000 ఉంటుంది ఇక్కడ. చూడండి, 1,15,500లో నుంచి 5,500 వెళ్ళిపోతే మనకు 1,10,000 ఉంటుంది. ఆ 1,10,000లో మనం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత అంటే 30,000. సో 30,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది బేస్ క్వశ్చన్. x/y = 6/5 అయితే సో జస్ట్ x/y = 6/5 అయిందంటే x ప్లేస్లో 6, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో 6/7 ఆఫ్ మైనస్ 6/7 మైనస్ ఆఫ్ 5x. 5x అంటే 5 × 6, y అంటే 5, by 5 × 6 ప్లస్ y అంటే 5. సో x ప్లేస్లో 6, y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 6/7 మైనస్ ఇది 30 - 5 అంటే 25, 30 + 5 అంటే 35, 5 × 5, 5 × 7. 6/7 - 5/7 అంటే మన ఆన్సర్ 1/7. సో 1/7 అనేది మనకు ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో దీంతో 72 టెస్ట్కి సంబంధించి 26 నుంచి 50 వరకు ఉన్నటువంటి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తయింది. సో మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.